5 times champions, 10 times finalists, 12 times in playoffs. A spectacular record in IPL history. ఎస్ మనం మాట్లాడుకుంటున్నాము సిఎస్కే గురించే. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈ వీడియోలో మనం ఐపీఎల్ ఆప్షన్ రిలేటెడ్ గా చెన్నై స్ట్రాటజీ ఎలా ఉండబోతుంది అండ్ వాళ్ళు ఎలాంటి ప్లేయర్స్ టార్గెట్ చేయాలనేది చూద్దాము. మనం ఆల్రెడీ మన ఛానల్లో ఆర్సీబీ రిలేటెడ్ వీడియో కూడా పెట్టాము. సో ఇఫ్ ఎనీవన్ హ్యావ్ యు నాట్ వాచ్డ్ ఇట్, సో ప్లీజ్ వాచ్ ఇట్. వీడియో లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్. ఫ్యాన్స్ చాలా మిక్స్డ్ ఎమోషన్స్ తో ఉన్నారని చెప్పాలి మనం. ఎందుకంటే కొంతమంది ఏమో ఇదేనా మా ధోని లాస్ట్ సీజన్ అని టెన్షన్ పడతా కొంతమంది ఉన్నారు. కొంతమంది ఏమో ఫోన్లే ధోని ఇంకో సీజన్ ఆడుతున్నారని సంతోషపడే వాళ్ళు కొంతమంది ఉన్నారు. బట్ ఇవన్నీ పక్కన పెట్టి లెటర్స్ ఎంజాయ్. సో ధోని ఇంకో సీజన్ తన ప్రెసెన్స్ గ్రౌండ్ లో ఇస్తున్నాడు. వెదర్ అది బ్యాటింగ్ లో అయినా ఉండొచ్చు లేదా బిహైండ్ ద స్టంప్స్, బట్ వీఆర్ గోయింగ్ టు సీ ధోని ప్రెసెన్స్ ఇన్ గ్రౌండ్ గైస్. అండ్ వీఆర్ నాట్ షూర్, అంటే మనకు తెలియదు ధోని హోల్ సీజన్ ఆడతాడా లేదా మధ్యలోనే ఏదో ఒక చెన్నై మ్యాచ్ లో గైస్ ఐఎమ్ క్విటింగ్ దిస్ అని చెప్పి చెప్తాడా. బికాస్ ధోని విషయంలో మనకి ఎవ్రీథింగ్ ఈస్ అన్ఎక్స్పెక్టెడ్. అంటే తను ఎప్పుడు ఎలా డెసిషన్ తీసుకుంటాడు అనేది మనకు తెలియదు. బట్ వీ హోప్ ధోని మొత్తం సీజన్ ఆడతాడు అండ్ ఫ్యాన్స్ కి చూస్తాడు. అండ్ ఆల్సో లెట్ us హోప్ దట్ ధోని మ్యాచ్ లాస్ట్ మ్యాచ్ సిఎస్కేలో విన్నింగ్ ట్రోఫీ అయ్యి సిఎస్కే ట్రోఫీ విన్ అయ్యి లాస్ట్ మ్యాచ్ చెన్నైలో ఉంటుందని. బట్ బిఫోర్ దట్ సో మనం సిఎస్కే ఆప్షన్ స్ట్రాటజీ ఏంటి, వాళ్ళ రిటెన్షన్స్ ఏంటి, వాళ్ళు ఎలాంటి ప్లేయర్స్ అనేది టార్గెట్ చేయాలని మనం ఈ వీడియోలో చూద్దాం. అండ్ బిఫోర్ దట్ డు నాట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ స్టంప్స్ అండ్ స్ట్రీట్ గైస్. సో మనం సిఎస్కే ఫస్ట్ రిటెన్షన్స్ చూద్దాం. సో వాళ్ళు రిటర్న్ చేసుకున్న ప్లేయర్స్ ఎవరు? రుతురాజ్ గైక్వాడ్ ఫర్ 18 crores అండ్ దెన్ ప్రతి రాణా, దెన్ వాళ్ళు శివం దుబేని రిటర్న్ చేసుకున్నారు. అండ్ నెక్స్ట్ వాళ్ళు జడేజాని రిటర్న్ చేసుకున్నారు అండ్ ధోని రిటర్న్ చేసుకున్నారు 4 crores యాజ్ అన్కెప్ట్ ప్లేయర్. సో మనం ఈచ్ ప్లేయర్ అంటే వాళ్ళు పర్స్ అంతా స్పెండ్ చేసింది 65 crores అయితే వాళ్ళకి మిగిలి ఉన్న పర్స్ 55 crores. అంటే ఈ గైస్ సో ఇప్పుడు రిటర్న్ చేసుకున్న ఈ ప్లేయర్స్ సో ప్లేయింగ్ లెవెల్ లో ఎక్కడ ఫిట్ అవుతారనేది చూద్దాము. సో నెంబర్ 1 రుతురాజ్ గైక్వాడ్. సో ఇట్స్ నో బ్రెయినర్, రుతురాజ్ గైక్వాడ్ టాప్ ఆఫ్ ది ఆర్డర్ ఆడతాడు ఖచ్చితంగా. తనే ఓపెనర్ కాబట్టి తన పొజిషన్ అనేది ఫిక్స్ అయిపోయింది. నెక్స్ట్ నెంబర్ టూ మనం చూడాలి. అండ్ నెంబర్ 4 దుబే. నెంబర్ 4 మిడిల్ ఆర్డర్ ఆడతాడు అండ్ దట్టు తను బౌలింగ్ ఆల్రౌండర్ కాబట్టి సో అదొక ఆప్షన్ ఉంది. అండ్ దట్టు మనకు తెలిసిందే కదా, శివం దుబే మిడిల్ ఓవర్స్ లో స్ట్రైక్ రొటేట్ చేయటం కానీ లేదా అటాకింగ్ ఆడటం కానీ ఎంత బాగా ఆడతాడు. అండ్ స్పిన్నర్స్ ని కూడా తను చాలా బాగా ఆడతాడు. సో తను నెంబర్ 4 లో ఫిక్స్ అయిపోయాడు. అండ్ నెంబర్ 6 జడ్డు తన ఫినిషింగ్ క్యాపబిలిటీస్ ని లేదా ఫినిషింగ్ ఎబిలిటీస్ ని చాలా ఇంప్రూవ్ చేసుకున్నాడు. రీసెంట్ టైంలో నాకు పర్సనల్ గా జడ్డు పర్ఫార్మెన్స్ చూస్తే చాలా ఇంప్రూవ్ అయ్యాడు అని చెప్పాలి. అండ్ T20s లో కానీ లేదా మ్యాచెస్ ఫినిష్ చేయడంలో కానీ జడేజా అనేది బ్యాటింగ్ వైజ్ చాలా ఇంప్రూవ్ అయ్యాడు. సో జడేజా ఫినిషింగ్ ఎబిలిటీస్ అలాగే కంటిన్యూ చేస్తాడు. అండ్ మోర్ ఓవర్ చెన్నై పిచ్ల మీద సో చెన్నై ఆల్మోస్ట్ మనకు తెలిసింది చెన్నై పిచ్చెస్ ఏంటంటే స్పిన్ కి సపోర్ట్ చేసే పిచ్చెస్. సో జడేజా ఈస్ ద గ్రేటెస్ట్ అసెట్ దేర్. అండ్ నెక్స్ట్ నెంబర్ 7 లో మనకు ధోని ఉన్నాడు. ఆల్మోస్ట్ లాస్ట్ సీజన్ ధోని అంతా లాస్ట్ 2 ఓవర్స్ ఆడటానికి లేదా 1 ఓవర్ ఆడటానికి లేదా 2-3 బాల్స్ ఆడడానికి వచ్చాడు. బట్ ఆ ఆడిన బాల్స్ అన్ని సరే తను బౌండరీస్ ని హిట్ చేస్తున్నాడు. సో తను ఆ 2 బాల్స్ ఆడటం కోసమే లేదా ఆ 2 బాల్స్ చూడటానికి కోసమే ఫ్యాన్స్ చాలా ఎగబడతారు. సో ఐ థింక్ ధోని విల్ ఫిట్ అట్ నెంబర్ 7. అండ్ నెంబర్ 11 మీకు చెప్పినట్టే ప్రతి రాణా. సో ప్రతి రాణా ఏంటంటే తను చాలా ఎకనామికల్ బౌలర్. తన ఎకానమీ వచ్చేసి 7.88 ఏమో ఉంది. అండ్ దట్టు 20 మ్యాచెస్ లో 34 వికెట్స్ తీసాడు. సిమిలర్ పర్ఫార్మెన్సెస్ తను వేరే లీగ్స్ లో తన పర్ఫార్మెన్స్ ఎలా ఉన్నా సరే సో హీఈస్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ బీస్ట్ ఇన్ సిఎస్కే వెన్ కమింగ్ టు సిఎస్కే పర్ఫార్మెన్స్. సో తను ఇలాంటి పర్ఫార్మెన్స్ లైక్ డెత్ ఓవర్ లో వేసి సేమ్ ఎకనామిక్ లైక్ 7.5 లేదా 8 అనేది ఇచ్చినా సరే ఇట్స్ అ డీసెంట్ ఎకానమీ కాబట్టి డెత్ లో. సో హీఈస్ అ బెస్ట్ బౌలర్ ఎట్ డెత్. అండ్ ఇప్పుడు రిమైనింగ్ ప్లేసెస్ లో ఎవరెవరు ఫిట్ అవ్వాలి ఏంటి అనేది మనం చూద్దాము. సో నెంబర్ 1 మనం రుతురాజ్ గైక్వాడ్ అనుకున్నాం కదా. సో రుతురాజ్ గైక్వాడ్ కి మనకు ఒక ఓపెనింగ్ పార్ట్నర్ కావాలి. ఓపెనింగ్ పార్ట్నర్ లో మనం చూసుకున్నట్టయితే లాస్ట్ ఇయర్ 2 న్యూజిలాండ్ బ్యాట్స్మెన్స్ ఉన్నారు. ఏదో డివన్ కాన్వే ఉన్నాడు లేదా రాచిన్ రవీంద్ర ఉన్నాడు. సో వీళ్ళు ఆల్రెడీ ఆర్టీఎం యూస్ చేసుకునే ఛాన్స్ ఉంది. సో ఆర్టీఎం తీసుకునే ఛాన్స్ ఉంది కాబట్టి వీళ్ళిద్దరిలో ఏదో ఒక ప్లేయర్ ని టార్గెట్ చేయడం బెస్ట్. బట్ ఇక్కడ వచ్చే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ప్రైస్. సో మనం రాచిన్ రవీంద్ర ఏమో ఎక్కువ ప్రైజ్కి వెళ్తాడు. తను ఆల్రౌండర్ కోటా కాబట్టి సో తను ఎక్కువ ప్రైజ్ వెళ్తాడు. సో మనం ఏమనుకుంటాము, రాచిన్ రవీంద్ర బెస్ట్ వీక్. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మినీ ఆక్షన్ లో తను 50 lakhs కి వెళ్ళాడు. దట్ ఈస్ ద బెస్ట్ వీక్ ఫర్ సిఎస్కే. కానీ ఇది మెగా ఆక్షన్ వల్ల చాలా మందికి ఎక్కువ పడుతుంది. సో చాలా ఐస్ ఉన్నాయి తన మీద.
బట్ తనని దొరకడు అని అంటే సిఎస్కే వాళ్ళు టార్గెట్ చేస్తారు. చేస్తే ఇన్‌కేస్ లాంగ్ టర్మ్‌లో ఆలోచించి టార్గెట్ చేస్తే రచింద్రన్ ద బెస్ట్ పిక్. కానీ తన ప్రైస్ విషయానికొస్తే తను ఎక్కువ ప్రైస్‌కెళ్తాడు కాబట్టి బెటర్ వి గో ఫర్ డివన్ కాన్వే. సో, కాన్వే ఈస్ ద బెస్ట్ పిక్. సో, అక్కడికి తను కీపింగ్ కూడా చేస్తాడు కాబట్టి మనకు టాప్ ఆర్డర్‌లో ఒక వికెట్ కీపర్ ఉన్నట్టే. నెక్స్ట్ రుతురాజ్ గైక్వాడ్ బ్యాటింగ్ ఉంటాడు. అండ్ దానికి పార్ట్నర్ కాన్వే ఉంటారు. సో, ఇప్పుడు మనం నెంబర్ 3 ఎవరో అనేది చూద్దాం. బిఫోర్ నెంబర్ 3 డిస్కస్ చేసే ముందు మీకు ఇంకో క్లారిటీ ఇవ్వాలని అనుకుంటున్నాను. ఏంటంటే చాలా మంది అనుకోవచ్చు. సో, ధవన్ కాన్వేని కీపర్‌గా ఉంచితే ఈ పంత్ పరిస్థితి ఏంటి బ్రో? పంత్‌ని తీసుకుంటారన్నారు కదా సీఎస్‌కే వాళ్ళు. ధోని సెపరేట్ స్ట్రాటజీస్ చేస్తున్నారు. సెపరేట్ స్ట్రాటజీస్ ప్లే చేస్తున్నాడు పంత్‌ని తీసుకోవడానికి తన సక్సెసర్ కింద అని అనుకోవచ్చు. బట్ ప్రాక్టికల్‌గా ఆలోచిస్తే ధోని ఆలోచన కరెక్టే. లాంగ్ టర్మ్‌లో సీఎస్‌కేకి పంత్ ఉంటాడు. బట్ పంత్‌ని ఎఫర్ట్ చేసేంత పర్స్ సీఎస్‌కే దగ్గర ఉందా అంటే లేదనే చెప్పాలి. ఈ 3 విషయానికొస్తే సో, మనకు నెంబర్ 3లో మంచి రిలయబుల్ ఇండియన్ బ్యాట్స్‌మెన్ అనేది కావాలి. సో, అలాంటి ప్లేయర్స్ ఎవరున్నారని చూసుకుంటే ఫస్ట్ గుర్తొచ్చే పేరు మనీష్ పాండే, అజింక్య రహానే, వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా, దేవదత్ పడిక్కల్ అండ్ హుడా. సో, నాకేమనిపిస్తుందంటే నితీష్ రాణా లేదా వెంకటేష్ అయ్యర్ లేదా త్రిపాఠి సో, వీళ్ళందరూ తక్కువ ప్రైస్‌కి అయితే వెళ్తారని అనిపించట్లేదు. నెక్స్ట్ రహానే కూడా ఎంతకాలం ఆడతాడు అనేది కూడా మనకు కరెక్ట్‌గా ఐడియా లేదు. సో, ఇక మిగిలిపోయిన ఆప్షన్స్ ఎవరు? మనీష్ పాండే, దీపక్ హుడా అండ్ దెన్ దేవదత్ పడిక్కల్. సో, వీళ్ళ ముగ్గురులో మనం కన్సిడర్ చేసుకుంటే ఎయిదర్ మనము బౌలింగ్ ఆప్షన్ అంటే బౌలింగ్ ఆల్రౌండర్ అంటే స్పిన్ ట్రాక్ కాబట్టి ఇంకో స్పిన్నర్ ఎగస్ట్రాగా ఉంటాడు అని అనుకుంటే ఎయిదర్ గో ఫర్ దీపక్ హుడా. లేదు అని అనుకుంటే మనీష్ పాండే ఇస్ ద బెస్ట్ ఫిట్ ఫర్ దట్. ఎందుకంటే మనకు ఆల్రెడీ తెలుసు ఒక ప్లేయర్ తన ప్రీవియస్ పర్ఫార్మెన్సెస్ ని రీగెయిన్ చేయాలనుకుంటే తను సిఎస్కేకి వెళ్ళి ఎంత బాగా ఆడతాడు అనేది మన అందరికీ తెలుసు. సో, ఇన్ కేస్ సిఎస్కేకి మనీష్ పాండేకి వెళ్తే తన పర్ఫార్మెన్స్ కేకేఆర్కి ఇచ్చిన పర్ఫార్మెన్స్ మళ్ళీ రిపీట్ చేస్తాడని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో, నెంబర్ 3లో సిఎస్కే సో గో ఫర్ ఎయిదర్ దీపక్ హుడా ఆర్ మనీష్ పాండే ఆర్ ఎనీ ఇఫ్ నాట్ ఈ 2 ప్లేయర్స్ అవైలబుల్ అవ్వలేదు మనకు ఇండియన్ ప్రాపర్ బ్యాట్స్మెన్ స్పిన్ బాగా ఆడే బ్యాట్స్మెన్. ఎందుకంటే సిఎస్కేకి చెన్నై పిచ్చెస్ అన్ని టర్నింగ్ ట్యాక్స్ కాబట్టి మనకు అక్కడ స్పిన్ బాగా ఆడే ప్లేయర్ ఉంటే చాలా మంచిది. అండ్ మై పర్సనల్ పిక్ ఇస్ మనీష్ పాండే ఇఫ్ నాట్ దీపక్ హుడా. మనకు నెంబర్ 1 స్పాట్ అయిపోయింది. నెంబర్ 2 స్పాట్ అయిపోయింది. నెంబర్ 3 ఇండియన్ రిలయబుల్ ప్లేయర్ అని అనుకున్నాము. సో, నెంబర్ 4లో మనకు ఆల్రెడీ ఉన్నాడు శివం దుబే. సో, మనకు నెంబర్ 5 అనేది చూద్దాము. సో, ఆ 2 ఆల్రౌండర్స్లో సో నాకు కనిపించిన అది బెస్ట్ పిక్స్ లేదా ఎవరినైతే తీసుకోవచ్చు అంటే ఏమనిపించింది అంటే సో నేను 3-4 ఆప్షన్స్ చెప్తాను. దాన్ని బట్టి చూద్దాం ఏ ప్లేయర్ ఎవరికి సెట్ అవుతారు ఎలాగనేది. నెంబర్ 1 శామ్ కరణ్ లేదా డైరన్ మిచెల్ లేదా మోయిన్ అలీ. సో, వీళ్ళు ఆల్రెడీ సిఎస్కేకి ఆడారు. సో, వీళ్ళు సిఎస్కేకి ఆడారు కాబట్టి వీళ్ళు మళ్ళీ ఫిట్ అవుతారు. బట్ నాకేమనిపిస్తుంది అంటే నా ఆప్షన్లో ఫస్ట్ పిక్ వచ్చేసి శామ్ కరణ్. సో, శామ్ కరణ్ని కుట్టి సింగం అని చెప్పి అంటారు. కుట్టి కడాయి సింగం అని ఇలా ముద్దుగా పిలుచుకుంటా ఉంటారు. సో, తను కరెక్ట్గా సిఎస్కే ఆడే టైంలో స్టార్డమ్ సంపాదించుకునే టైంకి ఆప్షన్లో ఎక్కువ ప్రైస్కి వెళ్ళి పంజాబ్కి వెళ్ళాడు. సో, పంజాబ్కి వెళ్ళడం వల్ల తన పర్ఫార్మెన్స్ అనేది కొంచెం తగ్గిపోయింది. ఇన్ కేస్ మీరు అనుకోవచ్చు పంజాబ్ వాళ్ళు ఆర్టీఎం యూజ్ చేసి శామ్ కరణ్ని తీసుకుంటారేమోనని. బట్ ఐ డోంట్ థింక్ సో. వాళ్ళు వాడతారని. ఎందుకంటే వాళ్ళకి రబాడా ఉన్నాడు, హర్షల్ పటేల్ ఉన్నాడు, లివింగ్స్టన్, బేరిస్టో, నెక్స్ట్ హర్ప్రీత్ బార్కి వాడే ఛాన్స్ లేదు ఎందుకంటే అన్క్యాప్డ్ ప్లేయర్ కాబట్టి. నెక్స్ట్ ఇలా యూజ్ చేస్తారేమో అని అనుకోవచ్చు. నెక్స్ట్ డారెల్ మిచెల్. సో, లాస్ట్ ఇయర్ 14 crores పెట్టి కొనుక్కున్నారు. ఎందుకంటే తను స్పిన్ ట్రాక్స్ బాగా ఆడతాడు అండ్ నెక్స్ట్ ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ కాబట్టి. ఎలాగైతే మనకు సౌత్ ఆఫ్రికన్ ప్లేయర్స్లో మనకి పిటోరియస్ ఇస్తారు కదా, డెవెన్ పిటోరియస్ కట్టర్స్ అవి అలా వేస్తాడు. సో, అలాంటి రీప్లేస్మెంట్ కింద వీళ్ళు డైరెల్ మిచెల్ని తీసుకున్నారు. సో, ఎయిదర్ డైరెల్ మిచెల్ లేదా శామ్ కరణ్ లేదా నెక్స్ట్ వీళ్ళకి కన్సిస్టెంట్గా పర్ఫార్మెన్స్ ఇచ్చిన మొయిన్ అలీనైనా తీసుకోవచ్చు. సో, వీళ్ళ ముగ్గురులో ఆప్షన్ డైనమిక్స్లో ఎవరు ముందు వస్తారు, నెక్స్ట్ ఎవరు తక్కువకి వస్తారు అనే దాన్ని బట్టి మనం తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ వాళ్ళల్లో నాకేమనిపిస్తుంది అంటే ఈసారి శామ్ కరణ్ అంత ఎక్కువ ప్రైస్కి వెళ్ళకపోవచ్చు. సో, శామ్ కరణ్ విల్ బి ద బెస్ట్ పిక్. సో, తను లెఫ్ట్ హ్యాండర్ కూడా కాబట్టి మనకు తను ఉంటాడు. ఇన్ కేస్ మనకు డూబే లెఫ్ట్ హ్యాండర్ అయ్యాడు, నెక్స్ట్ ఇంకో లెఫ్ట్ హ్యాండర్ కాంబినేషన్లో పెట్టుకోవాలి అంటే నెక్స్ట్ నెంబర్ 6లో కూడా జడేజా వస్తాడు. సో, కంటిన్యూస్గా 3 లెఫ్ట్ హ్యాండర్స్ అవుతారు మనకు అని అంటే సో రైట్ కాంబినేషన్ కూడా ఒక ప్లేయర్ కావాలి అని అనుకుంటే డారెల్ మిచెల్కి వెళ్ళటం బెస్ట్. లేదు సో
వీళ్ళు ముగ్గురు కాకుండా మనకు ఇంకెవరికైనా వెళ్ళొచ్చు అంటే ఎదర్ మ్యాక్స్వెల్ లేదా టిమ్ డేవిడ్, బట్ వాళ్ళిద్దరు అంత తక్కువకు వస్తారని నేను అనుకోవట్లేదు. బట్ మోస్ట్లీ ఎదర్ డారెన్ మిచెల్ లేదా శామ్ కరోన్ని తీసుకోవటమే బెస్ట్. అండ్ నెక్స్ట్ నెంబర్ 6 మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. నెంబర్ 6లో మనకు జడేజా అయిపోయాడు. సో నెంబర్ 6లో జడ్డు ఉంటాడు. నెంబర్ 7లో మనకు ధోని. సో నెంబర్ 7 ధోని. అండ్ నెక్స్ట్ నెంబర్ 8 విషయానికి వస్తే గైస్, సో అకార్డింగ్ టు ద రూమర్స్ అగైన్ ఇట్స్ అండ్ హోమ్ కమింగ్ సీజన్ ఫర్ అశ్విన్. సో అశ్విన్ సిఎస్కే వస్తాడని చెప్పి చాలా టాక్స్ నడుస్తున్నాయి. అండ్ దట్టు ఏంటంటే తన ఎక్స్పీరియన్స్ జడేజాకి మంచి కాంబినేషన్ కాబట్టి సో వాళ్ళకి చాలా బెనిఫిట్ అవుతుంది. అండ్ తన ఎక్స్పీరియన్స్ సో మోర్ దాన్ ధోనితో పాటు క్రికెటింగ్ బ్రెయిన్ అశ్విన్ క్రికెటింగ్ బ్రెయిన్ కలిస్తే సో ఇట్ విల్ క్రియేట్ వండర్స్ ఫర్ సిఎస్కే అని చెప్పాలి. అండ్ ఆల్సో అశ్విన్ కూడా తన లాస్ట్ కెరీర్ ఎండ్కి వచ్చాడు కాబట్టి సో తను చెప్పాడు నాకు సిఎస్కేకి మళ్ళీ ఆడాలని ఉంది అని అనుకోవచ్చు. మనము మేబీ రాజస్థాన్ వాళ్ళు అశ్విన్ టార్గెట్ చేస్తారేమోనని, కానీ రాజస్థాన్ వాళ్ళు చెప్పారు లైక్ ఇప్పుడున్న రిటైన్ చేసుకున్న కోర్ని ఉంచుకొని అండ్ వాళ్ళు కొత్త ప్లేయర్స్తో టీంని బిల్డ్ చేసుకుందాము అనుకుంటున్నాము అని అన్నారు. సో డెఫినెట్లీ వాళ్ళు అశ్విన్కి అయితే టార్గెట్ చేయరు, బట్ సిఎస్కే అండ్ దట్టు అశ్విన్ ఏజ్ 35+ కాబట్టి అశ్విన్ని టార్గెట్ చేయటం సిఎస్కే వాళ్ళు చాలా మంచిది. అండ్ నెక్స్ట్ నెంబర్ 9 విషయానికి వస్తే ఎయిదర్ ఆల్మోస్ట్ ఎక్కువ సీజన్స్ సిఎస్కే ఆడిన దీపక్ చహర్ లేదా షర్దుల్ ఠాకూర్. సో ఎందుకంటే వీళ్ళిద్దరిలో వీళ్ళిద్దరిని ఎవరిని తీసుకున్నా బాగానే ఉంటుంది, కానీ వీళ్ళిద్దరిలో నా పిక్ వచ్చేసి దీపక్ చహర్. ఎందుకంటే దీపక్ చహర్ న్యూ బాల్ బౌలర్, ఖచ్చితంగా వీళ్ళకి న్యూ బాల్ బౌలర్ అనేది కావాలి. న్యూ బాల్ బౌలర్ కావాలి కాబట్టి దే షుడ్ గో ఫర్ దీపక్ చహర్కి. అండ్ ఆల్సో ఇంకోటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ధోనికి దీపక్ చహర్కి చాలా మంచి బాండింగ్ ఉంది. సో మనం చాలా వీడియోస్లో చూస్తూ ఉంటాం ధోని ఎప్పుడు ఆట పట్టిస్తూ ఉంటాడు చహర్కి అని. సో తను ఒక మంచి ఆప్షన్ అవుతాడు. అండ్ టాప్ ఆఫ్ ది ఆర్డర్ బౌలింగ్ అనేది ఫిక్స్ అయిపోయింది. సో ఇప్పుడు మనకు నెంబర్ 9 కూడా ఫిక్స్ అయిపోయింది కాబట్టి నెంబర్ 10లో ఐఎమ్ రేటింగ్ ఏ శ్రీలంకన్ ప్లేయర్ తీక్షణ. పక్కా ఎవరు తీక్షణని తీసుకోపోయినా సిఎస్కే మాత్రం ఖచ్చితంగా తీక్షణకి వెళ్తారు. ఎందుకంటే తీక్షణ న్యూ బాల్తో బౌలింగ్ వేస్తాడు, నెక్స్ట్ మిడిల్ ఓవర్లో బౌలింగ్ వేస్తాడు, అండ్ నెక్స్ట్ డెత్లో కూడా మనం చాలా చూసాము. సో పవర్ ప్లేలో 2 overs వేసి నెక్స్ట్ తను ఎయిదర్ 15th ఓవర్కైనా వస్తాడు లేదా 17th ఓవర్కైనా వస్తాడు. సో పక్కా దే విల్ డెఫినెట్లీ గో ఫర్ తీక్షణ. నెంబర్ 10 కూడా అయిపోయింది. ఇప్పుడు నెంబర్ 11 నెంబర్ 12 చూస్తాను. సో నెంబర్ 11లో అగైన్ ఐఎమ్ రేటింగ్ ఏ లోకల్ ప్లేయర్ నటరాజన్. సో వీళ్ళకు డెత్ బౌలర్ కావాలి కాబట్టి పక్కా వీళ్ళు నటరాజన్కే వెళ్తారు. సో వెళ్తారని కాదు, వెళ్తే చాలా మంచిది. ఎందుకంటే సో మనకు నటరాజన్ అండ్ లోకల్ ప్లేయర్ కాబట్టి తనకు ఆల్రెడీ కండిషన్స్ తెలుసు అండ్ తను యార్కర్స్ కూడా చాలా మంచిగా వేస్తాడు. అండ్ నెక్స్ట్ నెంబర్ 12లో మనకు ప్రతిరానా. ఇమాజిన్ గైస్, సో మనకు లాస్ట్ 16 నుంచి 20 ఓవర్స్లో 24 బాల్స్లో ఒకవైపు నటరాజన్ ఇంకోవైపు ప్రతిరానా వీళ్ళిద్దరు బౌలింగ్ చేస్తూ ఉంటే ఓన్లీ యార్కర్స్ వేస్తే అవతల ఫేస్ చేసే బ్యాట్స్మెన్కి ఎంత డిఫికల్ట్ ఉంటుంది అనేది ఆలోచించండి. సో మనకు ఇప్పుడు ఇవన్నీ కన్సిడర్ చేసుకుంటే మనకు ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి చూడండి బౌలింగ్లో. సో 3 ప్రాపర్ స్పిన్నర్స్ ఉన్నారు. ఎందుకంటే 3 ప్రాపర్ స్పిన్నర్స్తో ఆల్మోస్ట్ ఎవ్రీ మ్యాచ్ చెన్నైలో జరిగితే సిఎస్కే వాళ్ళు ఇలాగ వెళ్తారా. నెక్స్ట్ 3 ప్రాపర్ బౌలర్స్ లైక్ దీపక్ చహర్ టాప్ ఆఫ్ ది ఆర్డర్ ఉన్నాడు. నెక్స్ట్ మనకు నట్టు లేదా ప్రతిరానా. ఇన్ కేస్ మీరు అనుకోవచ్చు వీళ్ళిద్దరు ఎవరిలైనా నటరాజన్ లేదా ప్రతిరానా ఒక ఇంపాక్ట్ ప్లేయర్. నెక్స్ట్ మనం అనుకున్నట్టు కదా నెంబర్ టాప్ 5లో శ్యామ్ కరణ్ రేట్ చేసుకున్నాం. సో తను కూడా ఒక బౌలింగ్ ఆప్షన్. సో లేదు శ్యామ్ కరణ్ కాకుండా మనకు మ్యాక్స్వెల్ తీసుకున్నారు అనుకున్నాం. ఒకవేళ మ్యాక్స్వెల్ తీసుకుని అక్కడ బౌలింగ్ ఉన్నారు. సో ఇన్ కేస్ అక్కడ బౌలర్ కాకుండా ప్రాపర్ బ్యాట్స్మెన్ అయిన డారెన్ మిచెల్ అనుకున్నా సరే తను బౌలింగ్ వేస్తాడు. ఇవన్నీ కన్సిడర్ చేసుకుంటే సిఎస్కే వాళ్ళ ఫార్మాట్ ఎప్పుడైతే 3 spinners 3 pacers దాంతోనే వెళ్తారు. అండ్ ఎక్స్ట్రా వాళ్ళకి ఆల్రౌండర్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఇన్ కేస్ వాళ్ళకి నట్టు దొరకలేదు అని అంటే దే షుడ్ టార్గెట్ సమ్ అదర్ లోకల్ ప్లేయర్ కాదు, లైక్ లాస్ట్ ఇయర్ వాళ్ళకి ఆడిన ముఖేష్ చౌదరి కానీ లేదా తుషార్ దేశపాండే కానీ వీళ్ళని ఎవరిని టార్గెట్ చేసుకున్నారు, లేదా ఒక డొమెస్టిక్ బౌలర్ని టార్గెట్ చేసుకోవటం ఇది బెస్ట్ ఆప్షన్. గైస్ మీకు సిఎస్కే టీం ఎలా అనిపించింది? సో ఇది నా సిఎస్కే టీం. సో ఇప్పుడు మళ్ళీ ఆర్డర్ చెప్తాను చూడండి. సో నెంబర్ 1లో రుతురాజ్ గైక్వాడ్, నెంబర్ 2లో డెవన్ కాన్వే, నెంబర్ 3లో మీకు ఆల్రెడీ చెప్పినట్టుగా ఇండియన్ రిలయబుల్ బ్యాట్స్మెన్ లైక్ మనీష్ పాండే లేదా దీపక్ హుడా, నెంబర్ 4లో వీ హ్యావ్ శివం దుబే, నెంబర్ 5. సో ఇక్కడ నేను లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ ఉంచుకోవాలి కాబట్టి నేను మ్యాక్స్వెల్ పెడుతున్నాను. ఇన్ కేస్ మ్యాక్స్వెల్ దొరకకపోతే మిచెల్ లేదా
శామ్ కరణ్. ఇది నా 3 ఆప్షన్స్. నెంబర్ 5లో నెంబర్ 6 పక్కా జడ్డు, నెంబర్ 7 ధోని, నెంబర్ 8 అశ్విన్, నెంబర్ 9 ఎయిదర్ షర్దుల్ ఠాకూర్ లేదా దీపక్ చహర్, నెంబర్ 10 మహేష్ దీక్షణ, నెంబర్ 11 ఎవరు నట్టు ఆర్ ఎనీ సమ్ డొమెస్టిక్ బౌలర్, నెంబర్ 12 ప్రతిరానా. సో నాకు తెలిసి నెంబర్ 11 అండ్ నెంబర్ 12 అయిన ప్లేయర్స్ని వీళ్ళు ఇంపాక్ట్ ప్లేయర్ కింద వాడుకుంటారు. ఈ బ్యాట్స్మెన్ ఎవరనేది మ్యాచ్ సిచ్యువేషన్ బట్టి మారుతూ ఉంటుంది. దాట్స్ ఇట్ గైస్. సో ఇది నా సిఎస్కే ప్లేయింగ్ 12. సో మీకేమనిపిస్తుంది, ఈ ప్లేయింగ్ 11తో మళ్ళీ ధోని తన కప్పు కొట్టే రిటైర్మెంట్ ఇస్తాడా లేదా అనేది కామెంట్లో మెన్షన్ చేయండి. అండ్ మీకేమనిపిస్తుంది, ఇన్ కేస్ ఏమైనా చేంజెస్ ఉన్నాయి ఈ టీంలో అని అనుకున్నా కామెంట్ చేయండి. అండ్ డు నాట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు స్టంప్స్ అండ్ స్ట్రీట్స్. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం వేరే టీంతో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.